మంచిగా అమరేందర్ రెడ్డి పని చేస్తున్నారు. సరిగా తీసుకోనా ఇక్కడ రండి. రండి అందరు రండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ మేరా తెలంగాణ, మేరా తెలంగాణ, మేరా వికారాబాద్, మేరా వికారాబాద్, మేరా అనంతగిరి, మేరా అనంతగిరి, మేరా అనంతగిరి. మోదీ గారి జన్మదినం సందర్భంగా అక్షర ఫౌండేషన్ మరియు రాణి రుద్రమదేవి ఫౌండేషన్ అన్న సదానందం అన్న చెప్పడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల మా సంస్థ కూడా ముందుకి రావడం జరిగింది. మాది ఓన్లీ మహిళలతోనే ఉంది కాబట్టి మహిళల్ని కూడా మీరు అందరు ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళని తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా చోట్ల చూసినా నేను కొందరు వస్తారు, ఫొటోస్ దిగుతారు, వెళ్ళిపోతారు. అట్లా కాదు, స్వచ్ఛందంగా కరెక్ట్గా చేసేటట్టు మహిళల్ని తీసుకురండి. మహిళలు ఎక్కడ చూసినా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇళ్ళలో ఒక భయమో ఏదో, అది తర్వాత విషయము. తీసుకురండి, మీరు తీసుకురావాలి, ఎంకరేజ్ చేయాలి, ఇటువంటి కార్యక్రమాలు చేపియాలని కోరుకుంటున్నాం. సదానందం అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన అనంతగిరి పర్యాటక కేంద్రం లోపల నిర్వహించడం జరిగింది. అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని సందర్భంగా సేవాపక్షం అనే ఒక కార్యక్రమం తీసుకొని ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అభియాన్ అయితే కార్యక్రమం ఇక్కడ మనము బండబావి దగ్గర నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చే పర్యాటకులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇది చాలా పవిత్రమైనటువంటి నేల. ఈ నేల లోపల ప్లాస్టిక్ అనే పదార్థాలను ఉపయోగించకండి. వాటర్ బాటిల్స్ కానీ, అక్కడ మద్యం సీసాలు కానీ, ఇప్పుడు ఇంతవరకు మేము చేసినటువంటి కార్యక్రమంలో ఎక్కడెక్కడైతే మేము క్లీన్ చేసినాము అంతటా కూడా మద్యం బాటిల్స్, ఒక ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము ఈరోజు ఈ బర్త్డే, మోడీ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ నుంచి అనంతగిరి నుంచి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ. ఈ అనంతగిరి క్షేత్రానికి ఎవరైతే వస్తారో, ఈ అటవీ ప్రాంతానికి ఎవరైతే వస్తారో చూడండి, వీక్షించండి, విహరించండి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. కానీ దయచేసి ఈ ప్లాస్టిక్ మాత్రం దయచేసి ప్లాస్టిక్ భూతాన్ని వీడండి, ప్లాస్టిక్ తీసుకురాకండి. దయచేసి తీసుకొచ్చి ఇక్కడ పర్యావరణాన్ని ఇక్కడ కాలుష్యం చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్షర ఫౌండేషన్ వాళ్ళకి, అలాగే మా కుటుంబ సభ్యులకు కూడా, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మోడీ జన్మదిన సందర్భంగా మా శ్రీకాంత్ సదానంద రెడ్డి గారు అండ్ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు. అండ్ స్వచ్ఛ భారత్ అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాకుండా మన ఇంటి నుంచి, మన పర్సనల్ దగ్గర నుంచి స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేస్తే అది స్వచ్ఛ భారత్ సంకల్పానికి, నరేంద్ర మోడీ సంకల్పానికి, మన భారతీయ సంకల్పానికి ఒక దారి చూపిస్తుందని చెప్పేసి, అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము, చెత్తని జస్ట్ లైక్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా ఆ చెత్తని తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా వేయడము, గవర్నమెంట్ ఎవ్రీ టైం చెప్తా ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకోవడము, ప్లాస్టిక్ వాడకాన్ని మినిమైజ్ చేయడము, అండ్ డస్ట్ని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసేసి మున్సిపల్ వారికి సమర్పించడము. వాళ్ళు బాక్స్ ఎవ్రీడే మార్నింగ్ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయడము. ఇలా మన ఇంటి నుంచి స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే అది స్వచ్ఛ భారత్ సంకల్పానికి ఒక దృఢమైన పునాది ఏర్పడుతుందని నా మనవి.
అండ్ అందరికీ ధన్యవాదాలు. స్వచ్ఛ అనంతగిరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వారోత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో, స్వచ్ఛతా అభియాన్ కావచ్చు, మిగతా రక్తదాన శిబిరాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో పర్యాటకులు కానీ భక్తులు కానీ విచ్చేసి ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను వదిలి వెళ్తున్నారు. మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్లాస్టిక్ వ్యర్థం అనేది కనీసము మినిమము 400 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు భూమిలో అదే విధంగా ఉంటుంది. మనం ఇదే విధంగా ఈ చెత్తను, ఈ ప్లాస్టిక్ను ఈ భూమి మీద ఇలాగే వదిలేస్తే భూమి అంతర్పొరల లోపల ఈ ప్లాస్టిక్ అనేటువంటిది జమై భూమి లోపటికి నీరు పోకుండా ఉంటుంది. తద్వారా వరదలు వచ్చే అవకాశం ఉన్నది, మరియు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసే పర్యాటకులు కానీ భక్తులు కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలివేయకుండా, అన్ని వ్యర్థాలను తీసుకురాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించి ప్లాస్టిక్ వ్యర్థాలను నిషేధించే విధంగా అనంతగిరి కొండలను కాపాడవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఒక సుందర వనము అనేటువంటిది మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ మద్యం సేవించి కానీ మిగతా తినుబండారాల వల్ల వేసే ప్లాస్టిక్ల వల్ల ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులకు కూడా ఇబ్బందికరంగా మారింది. మనం తిని వ్యర్థ పదార్థాలు గుడిలో పొడత కానీ ఇక్కడ కొనాలకు వేసినట్లయితే అన్ని జీవాలు కూడా వాటికి ఆశపడి వచ్చి మనం వేసిన వ్యర్థ పదార్థాలు తిని తద్వారా వాటి యొక్క ప్రాణహాని కూడా జరుగుతున్నది. అలాగే మనము ఇళ్ళ లోపల లేకుంటే మన పట్టణ ప్రాంతాల లోపల కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అక్కడ ఎలుకలు జమ కావడం, లేకపోతే ఇంకా ఈగలు కానీ అవి జమ కావడం, ఆ ఈగలు మన ఇళ్ళకి వచ్చి మన తినుబండారాల పైన వాలడం, తద్వారా రోగాలు రావడం, ఎలుకల కొరకు పాములు రావడం, ఇట్లా సహజంగా జరిగేటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా రోగకారకమైనటువంటి విషయాలు. కాబట్టి దయచేసి పర్యాటకులు కానీ మన వికారాబాద్ వాసులు కానీ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఈ చెత్తను ఇప్పుడు ఇచ్చినటువంటి 100-150 మంది మేము ఒక్కరం కూడా తొలగించలేము. ఒక 2-3 ఎకరాల ఏరియాలో మాత్రమే చెత్తను క్లియర్ చేయడం జరిగింది. ఈ వందల వేల ఎకరాలు ఉన్నటువంటి అనంతగిరి అడవి ప్రాంతంలో అనేక చోట్ల ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. అనంతగిరి టెంపుల్ దగ్గర కావచ్చు, లేకపోతే నంది ఘాటు దగ్గర కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాల్లో జనము ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ చెత్త అనేటువంటిది పేరుకుపోతున్నది. దీనివల్ల భవిష్యత్తులో తరాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఇక నుంచి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ అడవిలో వదిలివేయకుండా మనం అందరం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే ప్రధానమంత్రి పిలుపునిచ్చారో ఆ పిలుపునిచ్చిన ప్రధానమంత్రి గారు గత 12 సంవత్సరాలుగా మన కొరకే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలలో భాగంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఈరోజు దూరం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అక్షర ఫౌండేషన్ వారు కావచ్చు, యజ్ఞ ఫౌండేషన్ వారు కావచ్చు, రాణి రుద్రమదేవి సంస్థ మన స్వాతి గారు కావచ్చు, ఇంకా మిత్రులు మన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా చాలామంది వచ్చారు. వారందరికీ కూడా, అలాగే వికారాబాదులో నుండి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువకులు కావచ్చు, వీరందరూ కూడా వీళ్ళందరినీ కూడా రావడం జరిగింది. దీనికి ఐటీ ఉద్యోగులను గ్యాదర్ చేసిన శ్రీకాంత్ గారు కావచ్చు, పార్టీ నాయకులను గ్యాదర్ చేసిన శివరాజ్ గారు కావచ్చు, అలాగే యజ్ఞ ఉజ్వల్ సార్ గారు కావచ్చు, అలాగే స్వాతి గారు కావచ్చు, అమరేందర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము వీలైతే ఇంకా మీరు అందరూ సహకరిస్తే నెలకొకసారి అనంతగిరిలో అక్కడక్కడ ప్రోగ్రాం నిర్వహించి ఈ అవేర్నెస్ తేవడానికి మన వంతు ప్రయత్నం మనం అందరం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున, నేను ఎవరైనా పేర్లు మర్చిపోతే కూడా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఈ ఇందులో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా నేను ఇదే విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ సహకారానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.